మరచిపోకుగా తోటమాలి పొరపడి అయినా మతిమాలి. మే 4వ తారీఖున నేను మరచిపోకమా తోటమాలి అంటూ గార్డెనింగ్ జ్ఞాపకం గురించి అప్పుడప్పుడు వీడియోలు పెడతానని చెప్పి ఒక మొట్టమొదటి వీడియో చేశాను. సో ఇది మంత్లీ అప్డేట్ అనుకోండి. అప్డేట్కి ముందు జస్ట్ ఎ స్మాల్ రీక్యాప్ ఆ రోజు ఏం చెప్పాను అన్నది. పాలిటిక్స్కి విరుగుడుగా నా మనశ్శాంతి కోసం నేను చేసే గార్డెన్ వర్క్ గురించి కొన్ని వీడియోలు పెట్టాలన్న ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను అనమాట. ఇది మొట్టమొదటిది మే 4న. ఈ వీడియో దానికి అప్డేట్ అండి. యాక్చువల్గా లైవ్ స్ట్రీమ్ చేసినప్పుడు కిరణ్ గారితో సంభాషణ లాగా తీసుకొచ్చాను దీన్ని. ఇట్స్ ఎ ఫీల్ గుడ్ థింగ్. ఎప్పుడు డిప్రెసింగ్ పాలిటిక్స్ మాట్లాడుతున్నాం ఇక్కడ. సో లెట్స్ టాక్ విత్ అనదర్ ఫీల్ గుడ్ థింగ్. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ వాజ్ అప్గ్రేడింగ్. అంటే సో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ వాజ్ ఇంక్రీజింగ్ మై ఇది ఈ డైరెక్షన్ లో పెంచుతున్నాను నా నా వెజిటబుల్ బెడ్. ఇక్కడ కంచి ఉండేది, అది తీసేసాను. ద రీజన్ ఐ నీడెడ్ దట్ కంచె ఎందుకు కావాల్సి వచ్చిందంటే జింకలు వచ్చి అన్ని తినేసిపోతున్నాయి. సో ఇది ఈ కంచె తీసి పక్కన పెట్టి ఇక్కడ పెట్టాను. దెన్ ఐ నీడెడ్ టు డూ సంథింగ్ మోర్ విత్ ఇట్. అది ఆ రోజు చేసిన ప్రాజెక్ట్. ఐ విల్ టేక్ యూ టు ద నెక్స్ట్ వన్. ఇది ప్రస్తుతం దిస్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ దట్ అండి. ఆ పాత వీడియోలో ఇక్కడ ఉన్న ఇవన్నీ దీన్ని ఫైబర్ గ్లాస్, ప్లాస్టిక్ కోటెడ్ ఫైబర్ గ్లాసెస్, లేకపోతే స్టీల్ ప్లాస్టిక్ కోటెడ్ స్టీల్ ఉన్నాయి. కొన్నాను. కొని వాటితో చిక్కుళ్ళకి పందిరి ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ ఏం చేశానంటే ఒక నెట్ కొని పెడితే ఆ నెట్ గజిబిజిగా అయిపోయి అసలు ఇట్ వాజ్ డిఫికల్ట్ టు అన్టాంగిల్. ఎన్విరాన్మెంట్ ఏదో సేవ్ చేద్దాం అనుకుని యాక్చువల్గా ఐ మేడ్ ఇట్ వర్స్. సో అందుకని చెప్పి దీనికి పందిరి కాసి అది ఇక్కడంతా చిక్కుళ్ళు ఉన్నాయి. ఇక్కడేమో వంగ, ఇక్కడేమో ఈ లైన్లో గోంగూర, ఇక్కడ బెండ, ఇక్కడ టమోటాలు, ఈ టేబుల్ పైన ఉన్నాయన్నీ కూరగాయలు. మాకు ఉడతలో అవన్నీ వచ్చేసి ఉడతలో పందికొక్కులు కదా, గ్రౌండ్ హాగ్ పందికొక్క ఒకటే అనుకుంటా. అవి వచ్చేసి తినేసిపోతాయి కూరగాయలు. సో అందుకనే వాటిని స్టూల్ మీద పెట్టాలి, మళ్ళీ కింద ఎందుకు వదిలేయాలని చెప్పి ఇక్కడ బంగాళదుంపలు వేసి బంగాళదుంపలు కూడా పెంచుతున్నారు. ఏముంది, మాకు ఇక్కడ ర్యాబిట్స్ తో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకు ఉన్నాయి ర్యాబిట్స్. మనకి కాసే కూరగాయల కంటే జంతువులే ఎక్కువ ఉంటాయి చుట్టూ. ఇగో నేను నా ప్రాబ్లం చెప్పాలి మీకు. జింకలు తినేసిపోతాయి. ఈ లిల్లీస్ అండి, ఇక్కడ పిల్లలు నేను కలిపి వాలీబాల్ ఆడుకోవడం కోసం అని వెనకాల వేసాం. వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి ఆడిన గుర్తులేదు నాకు. ఇది పెద్ద గచ్చులాగా. ఇది యాక్చువల్గా స్టాంప్డ్ కాంక్రీట్ అంటారు. దాదాపు 12 feet ఉంటుంది ఈ డైరెక్షన్ లో. సో ఈ వెనకాల పెట్టిన లిల్లీస్ అన్ని క్షేమం. ఎందుకన్నా మరి జింకలు దీని మీద నడవలేమేమో, రావు. ఈ లిల్లీస్ అన్ని క్షేమంగా ఉంటాయి. ఇది సొరకాయ ఈ చెట్టు మీద బాగితే దానికేమో సరిగ్గా కాయలు కాయదు. ఇది చాలా చోట్ల పెట్టాను. సో ఇది ఎండల వల్ల కొన్ని చోట్ల కాయవు, కొన్ని విత్తనాలు కూడా కొన్ని కాయకుండా చెట్టు మాత్రం పెరుగుతుంది కానీ పూలు రావు, కాయలు రావు. We all go through those issues. ఇది మనం చూసిన ఏరియాలో ఇక్కడంతా ఈ మల్చలేదు. బట్ ఆ కంచెనే చిన్నగా కట్ చేసి చిన్న కుదురులాగా చేసి దీనికి అదే జింకల బారి నుంచి రక్షించుకుని ఈ హైట్ దాటిన తర్వాత ఐ సేఫ్ అనుకుంటున్నాను. మరి ఏం చెప్పలేం వాటితో. సో దిస్ ఈజ్ అనదర్ యాంగిల్ ఆఫ్ మై ఇది నా కూరగాయల మడి అనమాట. సో దాట్ అన్నా మీరు కూడా ఇంకొక విషయం యాక్చువల్గా పోయినట్టుంది. ఇక్కడ వీడియో లేదు సార్ ఇప్పుడు. వీడియో లేదు సరే. ఓకే, సో సారీ, ఐ హ్యావ్ టు గెట్ టు దిస్. వీడియో లేదు సరే. సో ఇంకొకటి చెప్పాలి. నేను అందులో పెట్టింది చూపించడం మర్చిపోయాను. బెనానాస్. సో విల్ గెట్ టు బెనానాస్. నా ఇన్స్టిట్యూట్ పెట్టా బెనానాస్, ఎందుకంటే కొంచెం ఫాయిలేజ్ బాగుంటాయి అని. సో ఐ రిక్వెస్ట్ యూ వన్ థింగ్, మీరు కూడా బాగానే పెంచుతారు. ఫేస్బుక్ లో ఫోటోలు చూసాను. టెల్ మీ మరి అన్ని కాయలు కాయట్లేదు. ఒకప్పుడు కాసినట్టుగా కాయలు కాయట్లేదు. ప్లస్ ఈ ఇయర్ కొంచెం కన్ఫ్యూజన్ లో కూడా ఉన్నాం. అంటే అమ్మాయి అంటే ఈటీ హాస్టల్కి వెళ్తుంది, మేమేమో డాలస్ లో ఉంటాము. సో మూవ్ అవుదామా ఏంటి అని చెప్పి, అంటే మూవ్ అయితే కనీసం వారానికి ఒకసారైనా చూడొచ్చేమో అనే టైప్ లో అనే థాట్ ఒకటి ఉంది. ఇంకో థాట్ ఏమో శాస్త్ర, అంటే మా అమ్మాయి శాస్త్ర, అంటే అమ్మాయి ఏమో నన్ను మీరు అసలు రావద్దు, మీరు ఇక్కడే ఉండండి, ఐ వాంట్ టు మీట్ మై ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చి నేను మై ఫ్రెండ్స్ కలుస్తాను అని. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ గోయింగ్ ఆన్. సో ఈ నేను ఉచిత సలహా ఏమంటారా చెప్పండి. షీ ఈజ్ రైట్.
యా అదే షీఈ్ రైట్. అదే జస్ట్ లెట్ గో. ట్రూ 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 ట్రూ. అంటే మీరు అన్నది కరెక్టే. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అంటే మాకున్నది ఒకటే ఒక అమ్మాయి. సో అంటే అమ్మాయి ఐ అనేది అండర్‌స్టాండ్ రావట్లేదు. దట్. అది ఐ అండర్‌స్టాండ్ దట్ అండి. నాకు ఈ ఇండియాలో బజార్‌కి ఒక ఇంజినీరింగ్ కాలేజ్ వచ్చేసరికి ఏమైందంటే, ఇట్ డ్రాప్డ్ స్టూడెంట్స్ ఆఫ్ సమ్ ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు నేను అండర్ గ్రాడ్యుయేట్ చదివినప్పుడు హాస్టల్‌లో చదివాను. సో, ఐ హాడ్ ఫ్రెండ్‌షిప్స్ అండ్ ఆల్ దట్. ఇది ఇప్పుడు చాలా మంది ఐ డోంట్ నో సంబడీ హాస్ టు డూ ఎ పోల్ అండ్ దెన్ సీ ఇంట్లో ఉండి ఎంతమంది చదువుకుంటున్నారు డిగ్రీలు అనేది నేను అనుకోవడం అట్లీస్ట్ 3/4 70% పైనే చదువుకుంటారు. హాస్టల్ లైఫ్ అనేది లేదు ఇండియాలో, చాలా తక్కువ. యాహ్! అంటే హాస్టల్ లైఫ్ అనేది ప్రతి అంటే యూరోపియన్ కార్నర్‌లోనూ కాలేజ్‌లు వచ్చినాయి. ఏదో అన్‌లెస్ అంటే పైగా మనకి ఇండియాలో ఇదేదో చాలా సూపర్ కాలేజ్, ఈ కాలేజ్ చదువుకుంటే పెరుగుతారు అనే థాట్ ప్రాసెస్ కూడా తక్కువే. అంటే ఆ కాలేజెస్‌లో మనకు అడ్మిషన్స్ రావు నంబర్ 1. సో, సో దాంతో మన ఇంటి దగ్గర చదువుకుంటే సరిపోద్ది కదా! అంత దూరం పోయి చదవాలా అనే మూడ్ కూడా ఉంటది. yeah, యాహ్! అంటే నా అండర్ గ్రాడ్యుయేట్ ఎక్స్పీరియన్స్, నాకు ఫ్రెండ్షిప్స్ దే ఆర్ లైఫ్ లాంగ్ లాస్టింగ్. నేను అక్కడ డే స్కాలర్స్ ఉండేవారు. అంటే ఒకతను వాళ్ళ అమ్మ వచ్చి బయట ఉండేది. బట్ హీ డిడ్ంట్ హ్యావ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్. బట్ హీ ఆల్సో బెనిఫిటెడ్ ఫ్రమ్ దట్ లైక్ రెసిడెన్షియల్ కల్చర్, రైట్? ఆ రెసిడెన్షియల్ కల్చర్ అనేది దే హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ దెన్ దేర్ హ్యాస్ టు బి ఎ డిస్టెన్స్ విత్ పేరెంట్స్. వీకెండ్కి ఇంటికి వెళ్ళేటట్టు ఉండకూడదు. ట్రూ. ట్రూ. అంటే ట్రూ. అంటే అదేలేండి. అంటే ఇప్పుడు అంటే నాకంటే కూడా వైఫ్‌కి ఎక్కువనమాట. అంటే ఐ నీడ్ టు హావ్ ప్రాపర్ కంట్రోల్. ఏం చదువుతుంది? ఎప్పుడు తింటుంది? ఏంటి? అయి చూడాలి అనుకుంటది. ఐ యామ్ మోర్ లైక్ షీ విల్ ఫిగర్ ఇట్ ఔట్. ఇఫ్ షీ హాస్ ఇష్యూస్ దెన్ షీ విల్ డెఫినెట్‌లీ కాల్ అస్. మనం అప్రోచబుల్‌గా ఉంటే చాలు అనే థాట్ ప్రాసెస్ నాది. సో వి హావ్ 2 డిఫరెంట్ థాట్స్. సో దాంతో ఒక హోల్ స్టేట్‌లో ఉన్నాం. అంటే ఈ ఇయర్ అంటే అందులో ఇండియా ట్రిప్ కూడా పెట్టుకున్నారు. అది దాదాపుగా 5 ఇయర్స్ తర్వాత. సో దాంతో ఈ ఇయర్ మనం వచ్చేటప్పుడు అంటే పైగా డాలస్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే మీకు ఆగస్ట్, సెప్టెంబర్ దాకా మీకు కాయలేం కాయవు. అన్ని చెట్లు పెరుగుతా ఉంటాయి తప్ప కాయలు కాయవు. కాయలు కాసేటప్పటికి కాయలు కాసిన 2 నెలలకే చచ్చిపోతాయి. సో మనకి ఎసెన్షియల్‌గా 2 మంత్సే మనకి మీరేదో రోల్ వచ్చి మధ్యలతో మొదలుపెట్టుకున్నట్టు. మీదింకా తక్కువ. Okay, మీదింకా so తక్కువ. let's pick up on that topic. Actually, it's a perfect segue అండి. బనానాస్. Yeah. ఓకే. నేను 2 కొనుక్కున్నాను బనానా ట్రీస్. సాప్లింగ్స్. అది అవి పెరుగుతాయి 3-4 నెలలు పెరుగుతాయి. అది మరీ అంత ప్రళయంగా పెరగదు. ఎందుకంటే మాకు అప్పుడప్పుడు కోల్డ్ స్నాప్ వస్తది. ఏంటి మరి ఈ రీజియన్‌లో వస్తాయి గానీ నేను ఎవరికీ గెలయటం చూడల. ఏదో సరదాగా పెట్టుకోవటం తప్పించి ఇక్కడ ఎవ్వరికీ గెలలు గాయవు. బేసికల్‌గా అమెరికాలో మేబీ ఫ్లారిడాలో, మేబీ సౌత్ టెక్సాస్‌లోనో, సదర్న్ కాలిఫోర్నియాలో లేకపోతే డీప్ సౌత్ అరిజోనాలో ఏమన్నా బనానాలు కాస్తాయేమో తెలీదు. సో దిస్ ఈస్ ద లీప్ ఐ యామ్ గోయింగ్ టు టేక్ ఇంటూ పాలిటిక్స్ రైట్